మా వారికి 5 years బ్యాక్ పెరాలసిస్ వచ్చింది. వస్తే మాకు అసలు ఏం చేయాలో ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియలేదు. మా చుట్టాలు ఒక ఆర్థో పెట్టుకున్నారు. ఆయన విజయవాడలో రమణారెడ్డి గారు చాలా బాగా చూస్తారు అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు తీసుకొచ్చాం. ఒక 10 days లో రికవర్ చేసేసారు మా వారిని. అసలు నాకు నిజంగా కనిపించే దేవుడు అంటే రమణారెడ్డి గారే నాకు. తర్వాత అతను చక్కగా తన పనులు చేసుకుంటున్నారు. నాకు కూడా హెల్పింగ్ గా ఉండేవారు. అయితే తను కొద్దిగా బయటికి వెళ్ళొద్దు అంటే తను ఇరిటేట్ అయ్యేవారు అనమాట. అంటే నన్ను జబ్బు మనిషిలా చూస్తున్నావు అది ఇది అనేవారు. మళ్ళీ ఏమి ఇన్ఫియారిటీ ఫీల్ అవుతారని ఇంకా కొద్దిగా కామ్ గా ఊరిపోయేదాన్ని. అలా ఎప్పుడు తను మాది హైవే రోడ్ అనమాట, చెట్ సెంటర్ దగ్గర విజయవాడలోని. అక్కడ రోడ్డు దాటేవారు. ఎప్పుడు రోడ్డు దాటి మెడిసిన్స్ అన్ని తెచ్చుకునేవారు. మొన్న రీసెంట్ గా 29th కొద్దిగా ఫీవర్ వచ్చింది 2 days బ్యాక్. అన్ని పెట్టేస్తున్నాను, వీక్ గా ఉన్నారు, వెళ్ళొద్దు అంటే ఇప్పుడే వచ్చేస్తాను కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని మా ఇంటి సందు బయట రిలయన్స్ ఉంది అక్కడికి వెళ్ళారు. బీపీ డౌన్ అయింది అనుకుంటాను. అలాగా నిలువెత్తిన పడిపోయారు. బ్యాక్ ఇక్కడ తగిలింది అనమాట. తగలడం చిన్న దెబ్బే కానీ లోపల డ్యామేజ్ ఎక్కువైందంట. బ్లీడింగ్ అయింది, బ్లడ్ క్లాట్స్, బోన్ ఫ్రాక్చర్ కూడా అయిందనమాట. నేను వెంటనే తీసుకొచ్చాను డాక్టర్ గారికి. అసలు అతను ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. హోప్లెస్ అని నేను నిర్ణయించుకున్నాను అసలు డాక్టర్స్ చెప్పిన మాట విని. కానీ నిజంగా రమణారెడ్డి గారు నా పసుపు కుంకుమని నిజంగా కాపాడారు. ఆయనకి అసలు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన మళ్ళా మామూలు మనిషిని చేయడానికి ఆయన తాపత్రయపడుతున్నారు అనమాట. ఆయన హార్ట్ పేషెంట్ 23 years బ్యాక్. ఆయన హార్ట్ కి ఏ కంప్లైంట్ రాకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు, రమణారెడ్డి గారు ఆర్గనైజ్ లో అనుకుంటాను. చెప్పలేము అన్న మనిషిని ఐసీయూ నుంచి 5 days కే రూమ్ కి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన మనిషిని ఒక 1 week కే ఇంటికి పంపిస్తామన్నారు. అంటే అంత బెటర్ గా క్యూర్ చేస్తున్నారు మా వారిని. నిజంగా దేవుడు ఇలాగా డాక్టర్స్ రూపంలో, ముఖ్యంగా నా విషయంలో రమణారెడ్డి గారి రూపంలో ఆ దేవుడు ఇలా పంపించారు. అతను దేవుడు నిజంగా భూమి మీదకి దిగలేక ఇలాంటి రమణారెడ్డి గారు లాంటి డాక్టర్స్ ని పంపించి నాలాంటి వాళ్ళకి పసుపు కుంకుమ నిలబెట్టారు ఆయన. నాకు దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఇంకా అంటే బ్రెయిన్ కదా మెల్లిమెల్లిగా క్యూర్ అవుతుంది ఒక 3 months 4 months కి. కానీ అతని కాన్షియస్ లో తీసుకొచ్చి ఫుడ్ తినేటట్టు చేయగలిగారు అంటే నా దృష్టిలో ఆయన దేవుడే.